సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సుఖశాంతులు సంపద ఉండాలని కోరుకుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. ఆ మొక్కలేంటో ఇప్పుడు చూద్దాం. 1. తులసి మొక్క. హోలీ బేసిల్. హిందూ సంప్రదాయంలో తులసికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇది ఇంట్లోని గాలిని శుద్ధి చేయడమే కాకుండా నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అద్దె ఇంట్లో ఉండేవారు కూడా బాల్కనీలో తులసి కోటను పెట్టుకుని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. 2. మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ చాలా మంది ఇళ్లలో కనిపించే మనీ ప్లాంట్ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని నమ్ముతారు. దీనిని లివింగ్ రూమ్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. 3. లక్కీ బాంబూ. లక్కీ బాంబూ వాస్తు ప్రకారం అత్యంత శక్తివంతమైన మొక్కల్లో ఇది ఒకటి. ఇంటి హాల్ లేదా ఆఫీసులో లక్కీ బాంబూను ఉంచడం వల్ల కెరీర్ పరంగా విజయాలు అందుకోవచ్చు. ఇది సంబంధ బాంధవ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. 4. పీస్ లిల్లీ. పీస్ లిల్లీ ఈ మొక్క చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఇది గాలిలోని మలినాలను తొలగించి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. 5. స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ ఆరోగ్యం మరియు అదృష్టం రెండింటినీ ఇచ్చే మొక్క స్నేక్ ప్లాంట్. ఇది రాత్రి వేళలో కూడా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. దీనివల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.